ఆ కొలతకి నేను అప్పగించుకుంటున్నానయ్యా. అయ్యా నీ కృపతో నన్ను నింపండి. అయ్యా నీ కృపతో నన్ను నింపండి. ప్రార్థన చేసుకుందాం. సోమస్థల ప్రాంతంలో పరిచర్య చేస్తున్న దైవ సేవకులు జాన్ బాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. సోమస్థల ప్రాంతంలో ప్రార్థన చేస్తున్న దైవ సేవకులు. ప్రభా స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా స్తోత్రం 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 స్తోత్రం. ఇంతవరకు పరిశుద్ధులు మీరు నిలబెట్టి మాట్లాడిన ప్రతి మాట కొరకే స్తోత్రం. ఈ మాటను బట్టి నీకు వందనాలు యేసయ్యా. మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి పరిశుద్ధుని ప్రాంతానికి పంపే ఉన్నతమైన ఉపదేశ క్రమమును మాకు మీరు నేర్పించినందుకు స్తోత్రమయ్యా. ఉపదేశానికి మమ్మల్ని మేము కట్టు, ఆ పునాదుల మీద మా జీవితాలు కట్టుకోవడానికి కృపనివ్వండి. పరిశుద్ధుల మాదిరే మా మాదిరి నాయన. అపోస్తలులే పునాదిని కట్టారు. ఆ పునాది తప్ప వేరే పునాది మీద మేము కట్టబడమయ్యా. అత్యున్నతమైన కృపను మాకివ్వండి. ఈ లోకములో మేము బ్రతుకుతున్నాం నాయన. మా జీవితాన్ని అనేకులకి ఒక ప్రతిష్టత కలిగిన జీవితముగా మార్చండి. ప్రతిష్టత లేని జీవితముగా మేము ఉండొద్దయ్యా. ఒక ఉన్నతమైన కోణముల మమ్మల్ని మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రమయ్యా. అనేక ప్రజలు ఇక్కడ వచ్చి ఉన్నారు. దైవ సేవకులు అంటున్న ప్రజలు వాతావరణం అనుకూలముగా లేకపోయినప్పటికీ ప్రజలు వచ్చి ఉన్నారు నాయన. ఒక్కొక్క బిడ్డను మీరు బలపరచండి. ఉన్నతమైన కోణముల పరిచర్యలో మీ సేవకుల్ని సంఘాలను మీరు వాడుకుని ఆయన ఉత్త చేతులతో వెళ్ళకున్నట్లు ఉపదేశాన్ని మోసుకొని వెళ్ళడానికి కృపనివ్వండి నాయన. ఇక ముందు కూడా బలమైన సాక్షులుగా ఈ పొదలకూరు ప్రాంతం అంతా కూడా, మా నెల్లూరు జిల్లా అంతా కూడా ఈ ఉపదేశం సంకలో పెట్టుకోండి. సంకలో పెట్టుకోవచ్చు కదా. పేరు పెట్టుకున్నా కానీ సంకలో అడిగిపోతే పేరు పెట్టుకున్నా కానీ నేను సంకలో పెట్టుకుని